మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రైవేటుకే మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. మెడికల్ కాలేజీల భూములను ప్రైవేటు సంస్థలు వాడుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అదోని మెడికల్ కాలేజ్ టెండర్లు సింగిల్ బిడ్కే అప్పగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మిగిలిన కాలేజీలకు మళ్లీ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, కవిత, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ లేదంటూ చంద్రబాబు కూర్చున్న పరిస్థితి కనిపించింది. 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ఇస్తామని చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు కార్యక్రమానికి పిలిపిస్తే స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా కోటి సంతకాల్లో పాల్గొని ప్రభుత్వం మీద వ్యతిరేకత తెలియజేశారు. దీంతో ఏదైతే బిడ్స్కి పిలిచారో 10 మెడికల్ కాలేజీలకు, దానికి సంబంధించి ప్రైవేట్కి ఎవరు కూడా బిడ్స్ వేయలేని పరిస్థితి కనిపించింది. ప్రధానంగా మొదటి దశలో 4 మెడికల్ కాలేజీలు ఆదోని, మదనపల్లి, పులివెందుల, మార్కాపురం కాలేజీలు మొదటి దశ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ 4 కాలేజీలో ఆదోనికి మాత్రమే ఒక బిడ్ వచ్చింది. మిగతా కాలేజీకి ఎవరు కూడా బిడ్స్లో పాల్గొనే పరిస్థితి అయితే కనిపించింది. అయినా కానీ చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్కి ఇవ్వడానికి, టెండర్ని మరికొంతకాలం పొడిగించడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు మెడికల్ కాలేజీ స్థలాలన్నీ కూడా ప్రైవేట్కి యాజమాన్యాలు తమ స్వచ్ఛందంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు నిర్ణయం చేశారు. దాంతోపాటు వైబిలిటీ ఫండింగ్ కూడా ఇవ్వనున్నట్టయితే ప్రకటించిన పరిస్థితి. ఏదో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చినా ఖచ్చితంగా ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తున్నా ఎక్కడా కూడా చంద్రబాబు వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ అన్ని కాలేజీలని ప్రైవేట్కి కట్టబెడతాము, పీపీపీకి కట్టబెడతామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైన త్వరగా ప్రైవేటు కాలేజీలన్నీ కూడా, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటుకి కట్టబెట్టేందుకు ఉన్న అన్ని దారుని పరిశీలించాలి. దీనికి టైంను కూడా కొనసాగించాలని ఇప్పటికే అధికారులకైతే చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వంలో తీసుకుంటామని చెప్పడం, దాంతోపాటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలన్నీ కొనసాగాలని నిర్ణయానికి అనుకూలంగా రావడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు బిడ్డింగ్కి చాలా అన్ని కంపెనీలు దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత వ్యతిరేకత ఉన్నా చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ప్రైవేట్కి మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ఇచ్చి తీరతామంటూ ఇప్పుడు చంద్రబాబు చెప్పిన దాని మీద పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందనే చెప్పాలి. కవిత. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.